Hi everyone. Today we are going to discuss నేషనల్ ఇన్కమ్. సో దీన్ని నేను 3 పార్ట్స్గా క్లాసిఫై చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి ఆ కాన్సెప్ట్ని చూస్తాం. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ని ఎవరు ఫస్ట్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ తర్వాత ఎలా అది ఎవాల్వ్ అయింది అది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ కాన్సెప్ట్స్. సో నేషనల్ ఇన్కంలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ టెరిటరీ అని అంటాం, తర్వాత గ్రాస్ నెట్ అని అంటాం, తర్వాత డిప్రిసియేషన్ అని అంటాం, తర్వాత నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ అబ్రాడ్. సో ఈ టర్మినాలజీస్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే నేషనల్ ఇన్కమ్ యొక్క కాన్సెప్ట్. సో నేషనల్ ఇన్కమ్ అని అంటే మన దేశంలో ఉండే అన్ని ఫ్యాక్టర్స్ ఎవరైతే ఇన్కమ్ని ఎర్న్ చేస్తారో, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కారకులు. సో ఏదైనా వస్తువు తయారవ్వాలంటే దానికి ముఖ్యంగా 4 అవసరం. ఎవరెవరంటే దానికోసం వర్క్ చేసే లేబర్, నెక్స్ట్ అది పెట్టిన ల్యాండ్, సో ఆ ఉత్పత్తి కేంద్రం లేదంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిన ఆ ల్యాండ్, అదేవిధంగా క్యాపిటల్లో మళ్ళీ అగైన్ వీ హ్యావ్ 2 టైప్స్. వన్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రన్నింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ మీదే ఇంకా కంప్లీట్గా ఆ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తుంది అండ్ ఆ ల్యాండ్ మీద వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు పెడతారు. సో ఆ విధంగా కొనుగోలు చేసిన ఫిక్స్డ్ ప్రోడక్ట్స్ మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అని అంటాం. సో ఇవి లైఫ్ లాంగ్ మార్చబడలేదు, ఇంకా అక్కడే ఉంటాయి ఫర్ ఎవర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే రన్నింగ్ క్యాపిటల్. సో రన్నింగ్ క్యాపిటల్ అంటే మనం డైలీ ఆపరేషన్ చేయడానికి ఏదైనా యాక్టివిటీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, లేదంటే శాలరీస్ ఇవ్వడానికి, లేదంటే ఒక కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి, లేదంటే అప్డేట్ చేయడానికి మనం నిత్యం కూడా కొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆ స్పెండింగ్ని మనం ఏమంటామంటే రన్నింగ్ క్యాపిటల్ అని అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రన్నింగ్ క్యాపిటల్. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఎవరో ఒకరైతే ఈ కంపెనీని స్టార్ట్ చేయాలి కదా. సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్ దిస్ కంపెనీ. సో ఆ పర్సన్ని, ఆ యాజమాన్యాన్ని మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ అని అంటాం. సో ఈ 4 ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఎంతైతే ఇన్కమ్ని, క్లియర్గా చూడండి ఇక్కడ ఒకసారి, ఎంతైతే ఇన్కమ్ని అవి సంపాదిస్తాయో దాన్ని మనం ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ అని అంటాం. అయితే దీంట్లో 2 ఇంపార్టెంట్ కండిషన్స్ మీరు గుర్తుంచుకోవాలా. ఒకటి ఏంటంటే బౌండరీ ఎంతవరకు. సో ఇది దేశ బౌండరీయేనా లేదంటే బియాండా. సెకండ్, ఎవరు, విచ్ పీపుల్స్ ఇన్కమ్. సో ఏ పీపుల్ అంటే వీళ్ళు దేశస్తులేనా లేదంటే మన దేశంలో పనిచేసే ఫారినర్స్ ఇన్కమ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తామా, లేదంటే ఫారిన్లో పనిచేసే మన ఇండియన్స్ ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తామా. ఈ 2 అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇన్ జనరల్లీ నేషనల్ ఇన్కమ్ అని అంటే మనందరం ఏమనుకుంటామంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫార్మ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ విచ్ ఈస్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటాం. బట్ జీడిపి కూడా మనకి నేషనల్ ఇన్కమే, జిఎన్పి కూడా వన్ టైప్ ఆఫ్ మెజరింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఎన్డిపి ఈజ్ అ టైప్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్.
ఎన్ఎన్పి ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్. ఇన్ని రకాల్లో మనం నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని అంటాం. వన్స్ అగైన్, అందరూ ఫ్యాక్టర్స్ కలిపి సంపాదించే ఆ సంపాదనని మనం ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సో ఇది విత్ ఇన్ ఎ బౌండరీ ఇన్ యాన్ ఇయర్ జరుగుతుంది. సో నెక్స్ట్, అసలు ఈ నేషనల్ ఇన్కమ్ ఎలా వచ్చింది? వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ దిస్ నేషనల్ ఇన్కమ్? సో లెట్స్ సీ దిస్ వన్. సో చూసారు కదా, నేను ఇందాక చెప్పినట్లు దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఒకరు ల్యాండ్, ఇంకోటి లేబర్, నెక్స్ట్ క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. ఓకే, సో ల్యాండ్కి వచ్చే రెంట్ని మనం ఇన్కమ్ అని అంటాం. లేబర్కి వెళ్ళే వేజెస్ని మనం ఇన్కమ్ అని అంటాం. నెక్స్ట్ క్యాపిటల్కి వచ్చే ఇంట్రెస్ట్ని మనం వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, దానికి వచ్చే ఇంట్రెస్ట్ని మనం ఇన్కమ్ అని అంటాం. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్, వాళ్ళకు వచ్చేది ప్రాఫిట్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ని యాడ్ చేసినట్లయితే విత్ ఇన్ అన్ ఇయర్ ఇన్ అ జాగ్రఫికల్ బౌండరీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, సో అసలు ఈ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? ద హిస్టరీ బిహైండ్ నేషనల్ ఇన్కమ్ అసలు ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ టాపిక్ మనకి, ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అటెంప్ట్ చేశారంటే ఫస్ట్ టైం దాదాబాయ్ నౌరోజీ. సో ఇతను, వి ఆల్ నో ఈజ్ ద వెరీ గ్రేటెస్ట్ ఎకనామికల్ క్రిటిక్. సో వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ క్రిటిక్ ఇన్ ఇండియా. మనందరం హిస్టరీలో చదివే ఉంటాం. ఏమని? ఇతను ప్రపోజ్ చేసిన డ్రెయిన్ థియరీని, ఎలా మన దేశంలో ఉండే ఇన్కమ్ మొత్తాన్ని ఫారిన్ దోచుకొని వెళ్తుందో వాళ్ళ యొక్క శాలరీస్ రూపంలో, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ రూపంలో, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ రూపంలో, అక్కడ ఉన్న వాళ్ళ ఇండియన్ ఎంబసీలో వర్క్ చేసే వాళ్ళ రూపంలో, ప్రతి ఒక్క శాలరీని కూడా, ప్రతి ఒక్క మనీ కూడా ఎలా దోచుకున్నారో డ్రెయిన్ థియరీలో క్లియర్గా దాదాబాయ్ నౌరోజీ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను రాసిన ఒక బుక్ కూడా వెరీ ఇంపార్టెంట్, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్. సో దీన్ని కూడా మనం చూసాం. సో అంత ఇంపార్టెంట్ పర్సన్ ఇతను 1868లో ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం చేశారు. అప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి సగటున ఒక పర్సన్ ఎంత సంపాదిస్తారు అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు అప్పుడు వచ్చింది 20 రూపీస్, కేవలం 20 రూపీస్. సో నెక్స్ట్ మేజర్ అటెంప్ట్ ఎవరు చేశారంటే సెకండ్, ఇతను సైంటిఫిక్ మెథడ్లో చేశారు. అంటే నార్మల్గా కొన్ని స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని కొన్ని మెథడాలజీస్ని యూజ్ చేసి చేయడం జరిగింది. అది ఎవరంటే డాక్టర్ వికేఆర్వి రావ్. ఇతను 1931-32 ఫినాన్షియల్ ఇయర్లో ఈ ఎక్సైజ్ చేయడం జరిగింది. అయితే ఇతను ఎకానమీని మొత్తాన్ని 2 సెక్టార్స్గా డివైడ్ చేశారు. ఒకటి ప్రైమరీ సెక్టార్, రెండోది సెకండరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్కి వచ్చేసరికి మనకి అగ్రికల్చర్, నెక్స్ట్ ఫారెస్ట్, నెక్స్ట్ ఫిషింగ్ అండ్ అదేవిధంగా హంటింగ్.
సో ఈ 4 అంశాలని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండరీ సెక్టార్కి వచ్చేసరికి ఇండస్ట్రీస్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రస్తుతం ఉన్న సర్వీసెస్ని కూడా దీంట్లో కలపడం జరిగింది. ప్రస్తుతం సర్వీసెస్ అనేది టెరిషరీ సెక్టార్, బట్ అప్పుడు ఈ పబ్లిక్ సర్వీసెస్ కూడా సెకండరీ సెక్టార్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతర బిజినెసెస్ ఏమైనా ఉంటే వీటన్నిటిని. సో ఈ 2 సెక్టార్స్ని అతను డివైడ్ చేసి ఒక సైంటిఫిక్ మెథడ్లో మన యొక్క నేషనల్ ఇన్కమ్ని ఐడెంటిఫై చేయడం చేశారు. అయితే అప్పుడు మన ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్, ఒక మనిషి సగటున ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడంటే 62 రూపీస్. 62 రూపీస్. ఓకే, నెక్స్ట్ థర్డ్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం అఫీషియల్గా నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేశారు. సో మనందరికీ తెలుసు సెకండ్ ప్లానింగ్ కమిషన్ అంటే గుర్తొచ్చే నేమ్. సెకండ్ ప్లానింగ్ కమిషన్ అంటే మనందరికీ గుర్తొచ్చే నేమ్ ఏంటి? పిసి మెహలనోబిస్. పిసి మెహలనోబిస్. సో ఇతని ఆధ్వర్యంలో ఫస్ట్ టైం అఫీషియల్ అటెంప్ట్ చేశారు నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఆ టైంలో ఇతనికి డాక్టర్ గజ్జిల్, డిఆర్ గజ్జిల్, అదేవిధంగా వికేఆర్వి రావు, వీళ్ళిద్దరితో కూడా సహాయ సహకారాలతో ఈ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. సో పిసి మెహలనోబిస్ అలాంగ్ విత్ డిఆర్ గజ్జిల్ అండ్ వికేఆర్వి రావు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ కమిటీలో కూర్చొని, ఈ కమిటీనే ఫస్ట్ టైం మనం ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ కమిటీ అని అంటాం. నేషనల్ ఇన్కమ్ కమిటీ. సో ఈ కమిటీ యొక్క నేతృత్వంలో ఫస్ట్ టైం అఫీషియల్గా నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 1951లో ఇది జరిగింది. ఈ 1951లో మన యొక్క దేశ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అంటే 225 రూపీస్. 225 రూపీస్ ఇస్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ ద టైం. అదేవిధంగా అప్పుడు నేషనల్ ఇన్కమ్ ఇండియాకి ఎంత ఉన్నిందంటే, నేషనల్ ఇన్కమ్ ఇండియా ఎట్ 1949-50 ఆ టైంలో మన యొక్క నేషనల్ ఇన్కమ్ ఎంత ఉన్నిందంటే 8,710 crores. ఇది దేశం యొక్క మొత్తం ఆదాయం. అదే ఇది ప్రతి ఒక్క ఇండివిజువల్కి వచ్చిన ఆదాయం. సో రెండింటిని కూడా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక మోడర్న్లోకి వచ్చేస్తే మనందరికీ తెలిసిన విషయమే, మోడర్న్లో వచ్చేసరికి సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ సిఎస్ఓ, దీనికి జీడిపిని ఎస్టిమేట్ చేసే బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో జీడిపిని ఎవరు ఎస్టిమేట్ చేస్తారంటే సిఎస్ఓ. అయితే వీరికి ఇన్పుట్స్ ఎవరు ఇస్తారంటే ఎన్ఎస్ఎస్ఓ సంస్థ వీరికి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్ఎస్ఎస్ఓనే మనం ఏమంటామంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, ఎన్ఎస్ఎస్ఓ. ఈ ఎన్ఎస్ఎస్ఓ అదేవిధంగా మన సిఎస్ఓ, ఈ రెండు కూడా మెర్జ్ అవ్వడం జరిగింది. ఏ ఇయర్లో? 2019లో. ఈ రెండు మెర్జ్ అయ్యి కొత్తగా ఫామ్ అయిన ఆఫీస్ పేరే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఈ రెండు మధ్య అయినప్పుడు మనకు ఫామ్ అయిందే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ ఆఫీస్ డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ అని అంటాం. ఇదేంటంటే స్టాటిస్టిక్స్ గురించి అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ కింద డైరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది వీటి రెండింటితో పాటు, నేషనల్
స్టాటిస్టికల్ కమిషన్. ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇది ఒక అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీని 2005లో ఫామ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరి రికమెండేషన్తో ఫామ్ చేశారని అడుగుతారు మనల్ని. సో ఆన్సర్ ఏంటంటే రంగరాజన్ కమిషన్. రంగరాజన్ కమిషన్. సో నెక్స్ట్ అయితే మన ఎన్ఎస్ఓ నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మన సెక్టార్స్ అన్నిటిని కూడా 3 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైమరీ సెక్టార్, సెకండ్ వన్ సెకండరీ సెక్టార్, అండ్ థర్డ్ వన్ టెరిషరీ సెక్టార్. ఈ ప్రైమరీ సెక్టార్ కిందకి మొత్తం 4 వస్తాయి. ఏంటంటే అవి అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, అదేవిధంగా ఫిషింగ్. నెక్స్ట్ ఎనిమల్ హస్బెండరీ. సో పశుపక్షాదులకు సంబంధించింది ఎనిమల్ హస్బెండరీ, ఫిషింగ్ చేపల వేట, ఫారెస్ట్రీ అటవీ రంగం, అదేవిధంగా అగ్రికల్చర్ మనకందరికి తెలిసిందే వ్యవసాయం. సో నెక్స్ట్ సెకండరీ సెక్టార్లో మనకి అగైన్ 4 ఉన్నాయి ముఖ్యమైనవి. ఏంటంటే అవి ఫస్ట్ వన్ మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ సెక్టార్కి డైరెక్ట్గా మనకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా దొరుకుతాయి. మిల్క్ అనేది డైరెక్ట్గా ఆవు నుండి లేదంటే గేదె నుండి వస్తుంది. ఫిషెస్ డైరెక్ట్గా సముద్రంలో పడతాం. అగ్రికల్చర్ డైరెక్ట్గా పంట పొలాలు మనం భూమి మీద పండిస్తాం. అదే సెకండరీ సెక్టార్కి వచ్చేసరికి వీటిని ప్రాసెస్ చేస్తారు. సో మైనింగ్ చేయడం, తవ్వి వెలికి తీయడం, ఒక ప్రాసెస్ అనేది అక్కడ ఉంటుంది. ఎక్విప్మెంట్తో కూడిన ఒక ప్రాసెస్ ఉంటుంది. అందుకే దీన్ని ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని కూడా అంటాం మనం. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఎక్సెట్రా. ఇవన్నీ కూడా సెకండరీ సెక్టార్లో రావడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కన్స్ట్రక్షన్. సో ఇవి సెకండరీ సెక్టార్లో ఉంటాయి. వన్స్ అగైన్ మైనింగ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై. సో ఈ వాటర్ సప్లై మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ సప్లై గురించి ఎగ్జామ్లో అడగచ్చు. వాటర్ సప్లై ఇస్ నాట్ ఏ ప్రైమరీ సెక్టార్ బికాస్ వాటర్ని మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ చేసి దాన్ని పీరియాడికల్గా ఒక చోటు నుండి పంప్ చేస్తున్నాం. బేసికలీ ఇట్ ఈస్ ప్రాసెసింగ్. సో దట్స్ వై వాటర్ సప్లై. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అంటే ఆల్ ద రా మెటీరియల్స్ ఆర్ గోయింగ్ టు బీ మేక్ ఇన్ టు ఏ న్యూ కన్స్ట్రక్షన్ ఆర్ న్యూ ఆర్కిటెక్చర్. సో ఏదైనా ఒక కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామంటే దాంట్లో అన్ని ప్రోడక్ట్స్ని కూడా మనం ఏం చేస్తున్నాం, అమరుస్తున్నాం, వాటన్నిటిని ఉపయోగించుకుంటున్నాం. అందుకే కన్స్ట్రక్షన్ సెక్టార్ కూడా సెకండరీ సెక్టార్ కిందకి వస్తుంది. నెక్స్ట్ టెరిషరీ సెక్టార్లో మనకి తెలిసినవే సర్వీసెస్ అన్నీ ఉంటాయి. లైక్ ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్, స్టోరేజ్, కమ్యూనికేషన్, అదేవిధంగా ఇతర సర్వీసెస్. నెక్స్ట్ ఇంకా మనకేముంటాయి, రియల్ ఎస్టేట్, ఫినాన్షియల్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. అదేవిధంగా డిఫెన్స్ రంగం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా టెరిషరీ సెక్టార్ కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో వన్స్ అగైన్ సెక్టార్స్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్లో మనకి డైరెక్ట్ క్వశ్చన్ దీని నుండి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం అనుకున్నట్లే ఈ టర్మినాలజీస్ అన్నిటిని కూడా చూడాలి. సో ముఖ్యంగా మీకు ఈ క్లాస్లో ఇక్కడ నుండి ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనము 8 టైప్స్లో నేషనల్ ఇన్కమ్ని
మెజర్ చేస్తాం. 8 బ్రాడ్ కేటగిరీస్. 8 అని పర్ఫెక్ట్గా మీరు బై హార్ట్ చేయొద్దు, అంత చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా నేషనల్ ఇన్కమ్ని కొన్ని మెజరింగ్ క్వాంటిటీస్తో మనం మెజర్ చేయడం జరుగుతుంది. సో వాటిలో ముఖ్యమైనది ఏంటంటే జీడిపి, నెక్స్ట్ జిఎన్పి, నెక్స్ట్ ఎన్డిపి, నెక్స్ట్ ఎన్ఎన్పి. అసలు ఏంటి డొమెస్టిక్ అండ్ నేషనల్ ప్రోడక్ట్? వీటికి మళ్ళీ ప్రతిదానికి ఒకటి మార్కెట్ ప్రైస్ ఉంటుంది, ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది. మార్కెట్ ప్రైస్ ఉంటుంది, ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది. సో ఏంటి ఇవన్నీ అసలు? సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ద మోస్ట్ సింపుల్ వే టు లెర్న్ దిస్ థింగ్ ఇస్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్. గ్రాస్ అంటే మొత్తం, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ అ బౌండరీ. గుర్తుంచుకోండి, విత్ ఇన్ అ బౌండరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఇండియా అనుకుంటే, సో విత్ ఇన్ ఈ బౌండరీలో మాత్రమే, విత్ ఇన్ ఈ జాగ్రఫికల్ బౌండరీ, మీరు ఐలాండ్స్ కూడా తీసుకోండి, మళ్ళీ ఐలాండ్స్ లేదనుకుంటారు, ఈ ఐలాండ్స్ అదేవిధంగా ఈ బౌండరీలో ఎంతైతే మనకి ఇన్కమ్ వస్తుందో, అంటే మనం ఇక్కడ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ యొక్క అమ్మకం తర్వాత మనకు వచ్చే ఆ ఆదాయం మొత్తాన్ని కలిపితే మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ద సమ్ టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, ఇది ఇంపార్టెంట్, విత్ ఇన్ అ బౌండరీ. దట్ మీన్స్ విత్ ఇన్ అ కంట్రీ ఇన్ యాన్ ఇయర్. ఇన్ యాన్ ఇయర్, ఈ రెండు పదాలు కూడా మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. విత్ ఇన్ ఎ బౌండరీ, ఇన్ యాన్ ఇయర్. ఒక సంవత్సరంలో ఒక జాగ్రఫికల్ బౌండరీలో ఎంత మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి అనేదే మన యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి నెక్స్ట్ వచ్చే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి తేడా ఏంటి? తేడా ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇందాక ఏముంది, డొమెస్టిక్ ఉంది, అది ఎలా రీప్లేస్ అయింది? నేషనల్గా రీప్లేస్ అయింది. నేషనల్ అంటే ద నేషనల్స్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియా తీసుకుంటే, ఇందాక మనం చూసాం ఇక్కడ ఇండియా తీసుకుంటే, ఇక్కడ ఫారినర్స్ కూడా ఉంటారు, వర్క్ చేస్తా ఇండియాలో. అదేవిధంగా మన ఇండియన్స్ కూడా ఎంతోమంది అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏమనుకున్నాం ఇందాక, విత్ ఇన్ ఏ బౌండరీ. చూసారు ఇక్కడ, విత్ ఇన్ ఏ బౌండరీ అంటే ఈ బౌండరీ లోపల పనిచేసే వాళ్ళు ఉత్పత్తి చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్, వాళ్ళు క్రియేట్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని అమ్మినప్పుడు మనకు వచ్చే ఆదాయాన్ని మనం జీడిపి అంటాం. అయితే ఇక్కడ మరి ఫారినర్స్ కూడా ఉన్నారు కదా, ఫారినర్స్ కూడా ఉన్నారు, మరి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి కదా? అవసరం లేదు. జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీ షుడ్ నాట్ ఎక్స్క్లూడ్ ద ఫారినర్స్ హూ ఆర్ ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ఇండియా. బట్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ నేషనల్ ప్రోడక్ట్, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ టర్మ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. అంటే ఏదైతే మనీ మన దేశస్తులు ఫారిన్ నుండి సంపాదిస్తున్నారో దాన్ని మనం తీసుకుంటాం. అదేవిధంగా మన దేశంలో ఫారినర్స్ ఎవరైతే సంపాదిస్తున్నారో మనీ, దాన్ని మనం మైనస్ చేస్తాం. సో చూడండి క్లియర్గా ఇక్కడ, ఫ్యాక్టర్ ఇన్కమ్, ఇందాక ఫ్యాక్టర్స్ గురించి చెప్పాను కదా, 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్. సో ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ మైనస్ ఫ్యాక్టర్ ఇన్కమ్ టు రెస్ట్ ఆఫ్ వరల్డ్. సో వేరే దేశాల నుండి మన ఇండియన్ సంపాదించిన మనీ యాడ్ చేస్తాం, మన దేశంలో ఫారినర్ సంపాదించిన మనీని నెగిటివ్ చేస్తాం. ఇలాగే చేయాలా సార్, ఇక్కడ ప్లస్ పెట్టకూడదా సార్ అని అడుగుతారు.
ఇక్కడ ప్లస్ పెట్టకూడదా అంటే బంగారం పెట్టచ్చు. కాకపోతే మనందరికీ తెలిసింది మన యొక్క డయాస్పొరా ఫారిన్లో ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్స్ బికాస్ ఆఫ్ ద ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ శాతం మంది బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు. వెరస్ ఫర్ ఫారినర్స్ ఇండియా ఈజ్ అ లెస్ అట్రాక్టివ్ మార్కెట్. ఇన్వెస్ట్మెంట్స్కైనా కానీ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కైనా కానీ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కైనా, లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకున్నా, వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసించాలనుకున్నా, ఇట్స్ నాట్ అన్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఫర్ ద ఫారినర్స్. కాబట్టి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎన్ఎఫ్ఐఏ ఎప్పుడు కూడా మనము ఫ్యాక్టర్ ఇన్కమ్లో నుండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళ యొక్క మనీని తీసేస్తాం. సో మన వాళ్ళు ఎంత జనరేట్ చేస్తున్నారు మైనస్ మన ఇండియాలో ఉండే ఫారినర్స్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. దీన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ అని అంటాం. సో డొమెస్టిక్కి అదేవిధంగా నేషన్కి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉందంటే అది ఎన్ఎఫ్ఐఏ. ఒకవేళ మనం ఈ ఎన్ఎఫ్ఐఏని కనుక మన డొమెస్టిక్కి యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చే వాల్యూవే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇదండి. సో బేసిక్గా ఈ ఎన్ఎఫ్ఐఏ టాపిక్ దేని మధ్యలో వస్తుంది? డొమెస్టిక్కి మరియు నేషనల్కి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకోటి చెప్పాను, గుర్తుందా? ఎన్ఎన్. ఈ గ్రాస్కి నెట్కి మరి తేడా ఏంటి? గ్రాస్ అండ్ నెట్. గ్రాస్ అంటే తెలుసు మొత్తం, నెట్ అంటే మొత్తంలో నుండి లాసెస్ని తీసేయడం, అంటే డిప్రిసియేషన్ని తీసేయడం. సో గ్రాస్లో నుండి ఎప్పుడైతే మనం డిప్రిసియేషన్ అనేది తీసేస్తామో అప్పుడు మనకు వచ్చేదే నెట్ ప్రోడక్ట్. ఓకే. సో అందుకే జీడిపి ఒకవేళ ఎన్డిపి మధ్యలో మీకు డిఫరెన్స్ తెలియాలని అంటే జీడిపికి ఎన్డిపికి మధ్యలో డిప్రిసియేషన్ ఉంటుంది. ఒకవేళ జీడిపిలో నుండి డిప్రిసియేషన్ని తీసేస్తే మనకు వచ్చేదే ఎన్డిపి. సో జీడిపి మైనస్ డిప్రిసియేషన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్డిపి. ఇది ఒక రిలేషన్. సో ఈ రిలేషన్స్ నార్మల్గా బుక్స్లో చూస్తే మీకు చాలా టఫ్గా ఉంటుంది. నేను ఒక్కడిని ఈజీ చేసి చెప్పానని నేను చెప్పను, బట్ దిస్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్. ఇట్స్ బేసిక్ కాన్సెప్ట్. ఒక డిప్రిషన్ చూస్తే మీకు గ్రాస్కి నెట్కి మధ్యలో తేడా తెలిసిపోతుంది. అదేవిధంగా ఒక్క డొమెస్టిక్ నేషనల్కి తేడా ఎన్ఎఫ్ఐఏ గురించి తెలుసుకుంటే తెలిసిపోతుంది. అంత సింపుల్ ఇవి. ఓకే. నెక్స్ట్ ఫైనల్లీ మనకున్నది మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని. ఎవరైతే ఒక వస్తువు తయారీలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ మనం ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అని అంటాం. ఈ ఫ్యాక్టర్స్కి వచ్చే ఇన్కమ్స్ అన్నీ ఇందాక ఫ్యాక్టర్ ఇన్కమ్స్ అని అనుకున్నాం. సో ఈ ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటంటే బేసిక్గా ఎంత ఖర్చు అవుతుంది ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి. సో హౌ మచ్ మనీ ఈజ్ స్పెండింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అ ప్రోడక్ట్. అదే మార్కెట్ ప్రైస్ అంటే మనకు అమ్మేది అదే ప్రైస్తో మనకు అమ్మితే గవర్నమెంట్కి ఏం ఆదాయం వస్తుంది? ఏ ఆదాయం రాదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దానికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని, మనందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి? జిఎస్టీ. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఈ ప్రోడక్ట్కి యాడ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఒక ఫైనల్ ప్రైస్ వస్తుంది. ఆ ఫైనల్ ప్రైస్ని మనం ఏమంటామంటే మార్కెట్ ప్రైస్ అంటాం. సో వన్స్ అగైన్ చూడండి, మార్కెట్ ప్రైస్ is nothing but factor cost plus net indirect taxes. సార్ ఎందుకు మీరు నెట్ ఇండైరెక్ట్ అన్నారు? ఎందుకంటే ఇక్కడ కూడా ఒక తీయాల్సింది ఉంది, సబ్సిడీ. ఒక వస్తువు తయారు చేసేటప్పుడు గవర్నమెంట్ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది ఆ కంపెనీకి. సో వాటిని మనం సబ్సిడీస్ అంటాం. సో ఈ సబ్సిడీస్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుండి తీసేయాలి. సో ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి, అదేవిధంగా సబ్సిడీస్ని తీసేయాలి. అలా వచ్చిందాన్ని మనం నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాం. ఓకే. సో ఐ విల్ చేంజ్ ద కలర్ ఆఫ్ ది పెన్. సో ఫ్యాక్టర్ కాస్ట్కి మనం ఇప్పుడు కూడా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి. ట్యాక్సెస్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, మనం పే చేయాల్సినవి, అండ్ గవర్నమెంట్ లెవీ చేసినవి, అంటే గవర్నమెంట్ వేసినవి. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చి ఉంటాయి, ఆ సబ్సిడీస్ని అయితే మనం తీసేయాలా? అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు 10 రూపాయలు ప్రోడక్ట్ తయారవుతుంటే దానికి 1 రూపీ ఇచ్చేసింది అనుకోండి గవర్నమెంట్.
అప్పుడు ఆ 1 రూపీకి మనం బాధ్యులం కాదు కదా, మార్కెట్ ప్రైస్లో వేయకూడదు అది. ఎందుకంటే గవర్నమెంట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్. సో పబ్లిక్ గవర్నమెంట్ చేత ఆల్రెడీ పే చేసేసింది. సో ఆ అమౌంట్ని మనం టోటల్గా తీసేయాలి. అందుకే సబ్సిడీస్ని తీసేస్తాం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తాం. సో అప్పుడు వచ్చేది మనకి మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఒకసారి మొత్తం డెఫినేషన్ రాద్దాం. చూడండి, జీడిపి ఈజ్ నథింగ్ బట్ జిఎన్పి ప్లస్ డికి ఎన్కి అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. ఓకే, సో జీడిపి ఈజ్ నథింగ్ బట్ జిఎన్పి. సో జిఎన్పి ఈజ్ నథింగ్ బట్ జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. నెక్స్ట్ ఎన్ఎన్పి. ఎన్ఎన్పికి జిఎన్పికి రేషియో ఏంటి? ఎన్ఎన్పి ఈజ్ నథింగ్ బట్ జిఎన్పి ప్లస్ డిప్రిసియేషన్ ఆర్ మైనస్ డిప్రిసియేషన్. జిఎన్పికి ఎప్పుడైనా డిప్రిసియేషన్ తీసేస్తే మనకి ఎన్ఎన్పి వస్తుంది, కాబట్టి మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఒక వస్తువు ఏదైతే తయారు అవ్వాలో ఆ మిషనరీ అంతా కూడా ఎప్పుడు అరిగిపోతూ ఉంటుంది, పీరియాడికల్గా వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది, దాన్ని మారుస్తూ ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే డిప్రిసియేషన్ ఛార్జెస్ అంటాం. ఆ డిప్రిసియేషన్ ఛార్జెస్ని మనం జిఎన్పిలో నుండి తీసేస్తే మనకి ఎన్ఎన్పి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఎన్పికి జీడిపికి ఇచ్చేద్దామా రిలేషన్? యా. సో ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, అదేవిధంగా మైనస్ డిప్రిసియేషన్. ఏం లేదండి, ఈ రెండు ఈక్వేషన్స్ని ఒక దాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఎన్ఎన్పికి ఓకే, సో ఇది ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. మరి దాన్ని మార్కెట్ ప్రైస్లో కన్వర్ట్ చేయాలా లేదా? చేయాలి కదా. సో అప్పుడు మనం ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇదండి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈక్వేషన్. ఓకేనా? సో దీన్ని మనం ఇలా అంటాం. అదే మనకి నేషనల్ ఇన్కమ్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్లో. ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే సేమ్ ఫస్ట్ వన్. ఓకే, యూ కెన్ జస్ట్ సబ్స్టిట్యూట్ దీస్ థింగ్స్ ఇన్ ఆపోజిట్ వే. అప్పుడు మనకి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ డిప్రిసియేషన్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి ఏముంటాయి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఓకేనా? సో దీన్నే మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం, అదేవిధంగా మెజరింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సో మిగిలిన కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.